వెల్కమ్ టు సమీరా కిచెన్ రెసిపీ. మీరు అందరు బాగులని మనస్ఫూర్తి కోరుకుని ఈరోజు మాష్ వడా చేయబోతానండి. చాలా బాగుంటుంది. ఎలా మేము బయట నుంచి తీసుకుని తింటామో సేమ్ అలాగనే ఉంటుంది. ఇక్కడ మాష్ 2 గ్లాస్ తీసుకున్నానండి. మీరు తగినంత వేసుకోవచ్చు. 1 గంట 2 గంటల ముందు మనం నానబెట్టుకోవాలండి. ఇలా మన చేతితో తెంచితే తెగిపోవాలండి. ఇప్పుడు నీళ్ళన్నీ తీసి పారేసినానండి. మెత్తగా మనము గ్రైండర్లో వేసుకుని రుబ్బుకాల. నేనేమో జార్ తీసుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా కూడా వాటర్ వేయకుండా ఈ మెత్తగా మనం రుబ్బుకాలండి. ఇప్పుడు నేను మూత పెట్టుకుంటున్నాను. ఎంతైనా వేసుకోవచ్చు అండి, మనం తగినంత బ్యాలైనా వేసుకోవచ్చు. నా చిన్న ఫ్యామిలీ కాబట్టి 2 గ్లాసులు వేసుకున్నాను. మీరు ఎక్కువ అయితే ఎక్కువ వేసుకోవచ్చు అండి. ఇలా మెత్తగా రుబ్బుకాలండి. మన చేతికు ఇలా పట్టుకుంటే అంటకుది పిండి అంత మెత్తగా ఉండాలా. ఇక్కడ ఒక్కటి పెద్ద గిన్నె తీసుకోవాలండి. పెద్ద గిన్నె అయితే పిండి మనకు కలుపునికి చాలా బాగుంటుందండి. మన పిండి అంతా దీంట్లో తీసుకోవాలండి. దీంట్లో కొద్దిగా వంట సోడా వేసుకోవాలా, కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి, తగినంత సాల్ట్, కొద్దిగా జీలకర్ర యాడ్ చేసుకోవాలా. జీలకర్ర వేస్తే చాలా బాగుంటుందండి వడ అనేది. చాలా ఇలా మనం బయట నుంచి తెచ్చుకుంటాం కదా, సేమ్ ఇలాగనే ఉంటుందండి. ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఒకటే కలుపుతూనే ఉండాలండి. ఒకే సైడ్ కలపాలి, 2 దిక్కులు కలుపుకుందాం మనము. చూడండి, కొద్దిగా వాటర్ వేసి చెక్ చేయాలి. మనం చెక్ చేసినాక మన పిండి అనేది పైకి తేలాలండి వాటర్లో. అప్పుడు బాగా వస్తుంది వడ అనేది. ఇక్కడ నేను అన్నీ కట్ చేసుకున్నాను. ఒక ఆనియన్ చిన్న సైజ్ కట్ చేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిరకాయలు, కరివేపాకు అన్నీ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది వడ అనేది. ఇప్పుడు అన్నీ వేసుకోవాలండి. అవన్నీ వేసుకున్నాక మళ్ళీ కలుపుకోవాలి, బాగా కలుపుకోవాలి. ఇవి పిండిలు అన్నీ కలిసిపోవాలండి మనకు. చూడండి, ఇలా కలుపుకుంటున్నాను. ఇలా కలుపుకొని మీరు కొంచెం అయినా పెడితే ఇంకా బాగుంటుందండి. ఇలా కలుపుకున్నాక నేను వేసుకుంటున్నాను, మీకు చూపించాలండి. గ్యాస్ ఆన్ చేసుకున్నాను. కడాయి పెట్టుకొని మనకు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ తక్కువనే అవుతుంది. మన ఆనియన్ వేస్తే ఆయిల్ ఎప్పుడైనా తక్కువనే పీల్చుకుంటుందండి. ఆయిల్ హీట్ అయినాక ఒక కవర్ తీసుకుని ఇలా చేసుకొని వేసుకోవాలండి. ఒక్కొక్కటి నా కడాయిలో ఎంత పడతాయి అన్నీ వేసుకుంటానండి. నా కడాయిలో చిన్న కడాయి కాబట్టి 3 పడతాయి. అందుకోసం 3 వేసుకుంటాను. చాలా బాగుంటుంది మన పిల్లలకు. మన పిల్లలు 4 గంటలకు బడించి వచ్చారు కదా, ఇలా చేసి పెడితే చాలా బాగా తింటారండి. ఇప్పుడు ఒక్కొక్కటి మెల్లిగా మనం తిప్పుకోవాలండి. ఇక్కడ చూడండి, ఒక్కొక్కటి చేసుకుని అన్నీ వేసుకున్నాను. ఒకటి మెల్లిగా తిప్పుకుంటున్నానండి ఒక్కొక్కటి చేసి. చూడండి, ఇలా కాల్చుకోవాలా, బాగా ఎర్రగా కాల్చుకోవాలా. కాల్చుకున్నాక మనం తీసుకోవాలంటే ఇప్పుడు తీసుకుంటున్నాను. కింద అయితే పైన జల్లెడ పెట్టుకున్నాను, కింద అయితే ప్లేట్ పెట్టుకున్నాను. ఏమైనా ఆయిల్ ఉంటే కింద వచ్చేస్తాను మనకు. ఇక్కడ చట్నీ కూడా చేసినాను. చాలా బాగుంటుంది ఈ రెసిపీ. చూడాలి, పిల్లలకు చాలా బాగా నచ్చుతాయండి. తప్పక ట్రై చేసి నాకు కామెంట్లో చెప్పండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.